రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గుమ్మిపుల్లయ్య భవన్లో కామ్రేడ్ సామల మల్లేశం గారి ప్రథమ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. అలాగే కమ్యూనిస్టు నాయకులు కెవి శ్రీనివాస్ రెడ్డి గారికి నివాళులు అర్పించడం జరిగింది. కామ్రేడ్ సామల మల్లేశం గారు ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర బీడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎనలేని సేవలు చేశారని, పవన్ లూమ్, హమాలీ లాంటి అనేక రంగాల కార్మిక రంగాల వారికి ఆయన సేవలు అందించారని, ప్రజా పోరాటంలో షోలాపూర్లో జైలు జీవితం కూడా గడిపారని, ప్రతి ఒక్కరిని మర్యాదతో గౌరవించేవారని, చిన్నవాళ్లను సైతం గారు అని సంబోధించే మనస్తత్వం ఆయనదని, ఆయన లేని లోటు సిపిఐ పార్టీకి, ఏఐటియుసికి తీరని లోటని, ఆయన సిద్ధాంతాలను, పోరాటాలను కొనసాగిస్తామని, అలాగే కెవి శ్రీనివాసరెడ్డి గారి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి, వేములవాడ నియోజకవర్గ సిపిఐ పార్టీ ఇన్ఛార్జ్ కడారి రాములు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అజ్జా వేణు, బీడీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి అనసూర్య, వేములవాడ సిపిఐ పట్టణ అధ్యక్షుడు గాజుల పోషెట్టి, కోకాపేట శాంతక్క, ఎల్లా దేవరాజు, వేములవాడ రూరల్ మండల కార్యదర్శి శ్రీరాముల నరసయ్య, ఎంబర్ రాజు, భూతాల శ్రీనివాస్, కడారి మల్లేశం, శేఖర్, పెంట రాజేశం, బిజిలి బాలయ్య తదితర సిపిఐ మరియు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. వర్ధంతి దినోత్సవం చేసుకుంటున్నాం. శ్యామల మల్లేశము కోల్పోవడం, మాకు ఒక కుడుగుదం లేదు అన్న బలం లేకుండా అయిందని అనుకున్నాం, కానీ అట్లా మేము డీలా పడద్దని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాం. శ్యామల మల్లేశం లేని లోటు తీర్థం బిడి రంగంలో. శ్యామల మల్లేశం అంతా ఐటమో కామో తెలియదు, కానీ మేము మాత్రం పని చేస్తాం. శ్యామల మల్లేశం గుర్తు పెట్టుకుని ఆ పని మేము ముందడికి కొనసాగుతాం. బీడీ కార్మికులకు పిఎఫ్ కానీ, బీడీ రాజీనామాలు పెట్టుడు కానీ, సర్వీస్ కానీ ప్రతి ఒక్క పని శ్యామల మల్లేశం చేసే పని మేము చేస్తామని చెప్తున్నాం. శ్యామల మల్లేశం గుర్తు చేసుకుంటూ చేస్తున్నాం. అలాగే 2010 కెవి శ్రీనివాస్ మరణించడం జరిగింది. ఆయన అడుగుజాడలనే నేను పోతున్నా, ఆ పని కూడా ఆయన చేసినట్టే చేస్తున్నా. కాకపోతే ఆయనను గుర్తు చేసుకుంటున్నాం మేము. ఇప్పుడు ఆయనది కూడా స్థూపం కట్టాలని నేను రాములు గారిని కోరుతున్నా. కొంచెం రాములది సహకారం ఉంటే స్థూపం కూడా అవుతుంది అనేది నా నమ్మకం. ఒకటి అన్న పేరు నిలబెడదామని రాములు గారిని నేను కోరుకుంటున్నాను. కామ్రేడ్ సామల మల్లేశం గారి ప్రథమ వర్ధంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుమ్మిపుల్లయ్య భవన్ లో ఘనంగా నిర్వహించడం జరుగుతా ఉంది. కామ్రేడ్ సామల మల్లేశం గారు ఈ ప్రాంతానికి రాకముందు షోలాపూర్, అలాగే అహ్మద్ నగర్ లాంటి ప్రాంతాల్లో కమ్యూనిస్టుగా ఆయన ఉద్యమాన్ని ప్రారంభించి దాదాపు 7 నెలలు జైలు జీవితాన్ని కూడా, ప్రజా హక్కుల పోరాటంలో భాగంగా జైలు జీవితాన్ని కూడా గడిపారు. అనేక కేసులు ఉన్నప్పటికీ ప్రజలతోని మమేకమై ప్రజల ఆకాంక్షలను, వాళ్ళ యొక్క హక్కులను సాధించడం కోసం అహర్నిశలు ఆయన చివరి తుది శ్వాస వరకు కూడా ఆయన పోరాటాలు చేశారు. ఏఐటిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, బీడీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనేక రకాల పదవులు నిర్వహించినప్పటికీ నిరాడంబర జీవితాన్ని ఆయన గడిపారు. అలాగే ఈ బూర్జువా పార్టీలు ఎన్నో వచ్చి ఎంతో మందిని వాళ్ళ పార్టీలోకి తీసుకున్నప్పుడు ఒక సందర్భంలో ఒక సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ఒక గొప్ప లీడరు, ఎవరినైనా టచ్ చేయండి పార్టీ మారమని, కానీ సామల మల్లేశం దగ్గరికి వెళ్ళకండి, ఆయన పార్టీ మారడు, ఆ కండువా తీయడు, ఎర్ర జెండానే నమ్ముకున్నాడు అని వేరే ఇతర పార్టీల వాళ్ళు కూడా కరాఖండిగా ఖచ్చితంగా 100% చెప్పారు. అంటే ఆయన ఈ కమ్యూనిజానికి ఎంత నిబద్ధతతో నిస్వార్థంగా ఉన్నారో దీన్ని ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. బీడీ రంగానికి, పవర్లూమ్ రంగానికి, హమాలీ రంగానికి, అనేక రకాల కార్మిక వర్గ పోరాటాలకు సిరిసిల్ల ప్రాంతంలో ఆద్యుడు కామ్రేడ్ సామల మల్లేశం అని ఈ సందర్భంగా తెలుపుతూ ఆయనకు నివాళి అర్పించడం, ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం కమ్యూనిస్టులుగా మా అందరి బాధ్యత అని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. అలాగే గతంలో సిపిఐ పార్టీలో అనేక పోరాటాలకు ఆజ్యం పోసి అమరుడైనటువంటి కెవి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా నివాళి అర్పించడం మా యొక్క బాధ్యత అని, వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుమ్మిపుల్లయ్య భవన్లో కామ్రేడ్ సామల మల్లేశం గారి
వర్ధంతి సభ జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా అది కూడా కేవి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎందుకంటే గతంలో చాలా రోజుల కింద కేవి శ్రీనివాస్ రెడ్డి గారు మరణించడం జరిగింది. తనది కూడా ఈ రోజు జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో ఈ జాగ కోసం కూడా ఎన్నో పోరాటాలు చేసినటువంటి కామ్రేడ్ సామల మల్లేశం గారు ఇలా ఈ జిల్లాలో లేకపోవడం మాకు చాలా బాధాకరం. ప్రధానంగా చూస్తే ఇలా తన బీడీల పెన్షన్ కోసం కానీ, ఇలా కార్మికుల కోసం కానీ, ప్రతి కార్మిక చట్టాల కోసం కానీ, ఎంతో మందికి బీడీ రాజీనామా కోసం కానీ, బీడీ పెన్షన్ కోసం కానీ, బీడీ పరిశ్రమలో పెరిగే వేతనాల కోసం ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సామల మల్లేశం గారు. ప్రధానంగా ఏఐటిసి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కూడా ఈ యొక్క పూర్తి బాధ్యత వహించి కార్మికుల కోసం ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సామల మల్లేశం గారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కేవి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. కామ్రేడ్ మన సిహెచ్ రాజేశ్వరరావుతో ఎంతో పనిచేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ కేవి శ్రీనివాస్ రెడ్డి గారు. తన జ్ఞాపకార్థం కూడా ఇలా మనము ఇలా ఆ ఒక వర్ధంతి కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వెమ్లవాడ ప్రాంతం, సిరిసిల్ల ప్రాంతంలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు కామ్రేడ్. ఇలా చూసుకుంటే శ్రీనివాస్ రెడ్డి గాని, సామల మల్లేశం గారు గాని పేదల కోసం, కార్మికుల కోసం సూర్య వాళ్ళ ఒక చివరి శ్వాస వదిలేంత వరకు కూడా ఎర్ర జెండాను వదిలిపెట్టక పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారు కూడా ఈ ప్రాంతంలో ఈ స్థలం కోసం గానీ, ఇవాళ ప్రధానంగా దున్నేవాడికి భూమి కావాలని సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి కూడా కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారు కూడా పాత్ర ఉన్నది. కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారు కూడా మొన్న జరుపుకోవడం జరిగింది వర్ధంతి సభ. ప్రధానంగా చూస్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఈ వర్ధంతి సభ సందర్భంగా ఇలా డబల్ బెడ్రూమ్ నిర్మించాలి, పేదలకు డబల్ బెడ్రూమ్ అందించాలనేది కూడా కోరుతా ఉన్నాం. అదే విధంగా ఇళ్ల లోన్ల కోసం ఇస్తామన్న ఇప్పటి వరకు 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఆ ఒక లోన్లు కూడా ఇవ్వవలసిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పేద ప్రజలకు ఇలా అక్కడ మార్పక ఖమ్మం దగ్గర కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి కూడా అవి కూడా ప్రజలకు అందిస్తే దాన్ని ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా కూడా అవి కూడా పూర్తి చేసి ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రధానంగా చూస్తే ఇక్కడ మన వేములవాడ ఎల్లమ్మ కాడ ఉన్నటువంటి దళితుల జాగాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగిందని గతంలో మేము ఎన్నోసార్లు చెప్పినాం. ఇవాళ ఈ సందర్భంగా కూడా కోరుతా ఉన్నాం, పేద ప్రజలకు, రైతులకు అనుకూలంగా ఉన్నటువంటి జాగాలు, అవి సాగు చేసుకుంటున్నటువంటి జాగాలు, ఇప్పటి వరకు మోగ మీద సాగులో ఉన్నటువంటి జాగాలు, దాని పట్టాలు కూడా తక్షణమే ఆ రైతులకు అందించాలని కోరుతా ఉన్నాం. అదే విధంగా తిప్పపురం బూడిదికుంట్లో ఇలా దళిత మైనార్టీ కులాలకు చెందినటువంటి రైతుల జాగాలను అవి కూడా పూర్తిగా లాగిపోవడం జరిగింది. అది కూడా పూర్తిగా ఆ రైతులకు అందించాలనేది కూడా దాని మీద సవరణ చేసి విచారణ జరిపించి అది కూడా నాంపల్లి, పల్లగుట్ట ఇప్పుడు రైతులకు జాగాలు, దాన్ని ఎంతో మంది కన్నేసినటువంటి బడాబాబులకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఎన్నో ధర్నాలలో పాల్గొని ఇలా ప్రజల జాగాలు పోతున్నాయని చెప్పి ప్రజాపాలనతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా రైతుల కోసం ఆలోచన చేసి నాంపల్లి, పల్లగుట్ట జాగాలు కూడా పూర్తి స్థాయిలో ఆ రైతులకు అందించాలి. అదే విధంగా మరిపల్లి దళితులకు ఇచ్చినటువంటి జాగాలు అవి కూడా పూర్తి స్థాయిలో సర్వే జరిపించి అవి కూడా ఆ రైతులకు అందించాలి. అదే విధంగా ఇలా చూసుకున్నట్టుంటే అక్కడ మన మరిబండ్ల కొండంచెరులో 80 ఎకరాలు పోడుగొట్టుకున్నటువంటి జాగాలు ఇలా అవి కూడా పూర్తిగా రైతులకు పెట్టినటువంటి కేసులు ఎత్తివేసి ఇలా పట్టాలు కూడా అందించాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఇలా చూస్తే గ్రామాలలో ఇలా ఎన్నో ఇలా స్థలాల కోసం, రైతుల కోసం ఇలా తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలను అవి వెంటనే అమలు చేసి రైతులకు ఒకల పేరు మీద ఒకలకు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ధరణి లొసుకులు ఇలా దాన్ని ఎన్నో లోపాలు జరిగినాయి. దాన్ని కూడా పూర్తి స్థాయిలో సర్వే చేసి ఆ ఒక అర్హులైనటువంటి రైతులకు ఆ స్థలాలు కూడా పూర్తి స్థాయిలో పాస్బుక్లు అందించాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇలా వెమ్లవాడకి వస్తే మాత్రం మార్కెట్ గాని, ఇలా గుడి మీద గాని, ఇలా రోడ్ల వెడల్పులో గాని కొంతమంది ఇలా దానికోసం కానీయమనే వ్యవస్థలో ఉన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో ఇలా రైల్వేలు కూడా ఊరు దగ్గరికి వచ్చింది, దాన్ని పూర్తి చేయవలసిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇలా ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయాలు వెమ్లవాడ వెనుకబడ్డది అనేది కూడా అన్నగారు ఆదిశీనన్న గారు ఎప్పుడైనా అనేది దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి కంప్లీట్ చేయాలనేది కూడా సిపిఐ పక్షాన కోరుతా ఉన్నాం. దాన్ని వెంటనే ఈ ఒక ఆలోచన చేసి కంప్లీట్ చేయాలనేది కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ డబల్ బెడ్రూమ్ల కోసం అయితే పేద కుటుంబాలు చాలా వరకు ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ ఈ ప్రాంతంలో అప్పుడు కేసీఆర్ ప్రతి ఒక్క జిల్లాలో ఇచ్చి వెమ్లవాడకి వచ్చే వరకు మేము కూడా చెప్పినాం, వెమ్లవాడకి వచ్చే వరకు వెనుకబడిపోయిందని చెప్పడం జరిగింది సిపిఐ పక్షాన.
ఇవి ఒకటి యమునవాడలో డబల్ బెడ్రూమ్ పేదవాళ్లకు అర్హులైనటువంటి పేదవాళ్లకు పూర్తి స్థాయిలో సర్వే చేసి అందించాలి. మార్పాక ఖమ్మం దగ్గర కట్టినటువంటి బిల్డింగ్లను పూర్తి చేసి కూడా అర్హులైనటువంటి పేదలకు అందించాలనేది కూడా కోరుతా ఉన్నాం. ఈ ఒక సందర్భంగా జోహార్ వీరులకు, జోహార్